ఎరువుల కొరతతో రైతులు అరిగోస పడుతున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీల చెరువు ఎరువుల కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు ఆగచాట్లు పడుతున్నారు. పంటలకు సరిపడా యూరియా దొరకపోవడంతో క్యూ లైన్లలో గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. పేరుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే అయినా అన్నింట్లోనూ ఇబ్బంది పడుతున్నామంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడంపై మండిపడుతున్నారు. 300-400 మంది రైతులుంటే 150 కట్టల యూరియా ఎవరికి సరిపోతుందంటూ ప్రశ్నిస్తున్నారు. చేసేదేం లేక గంటల తరబడి ఎదురు చూసి ఇంటికి తిరిగిపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఇంకా తీరడం లేదు. యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. 100 కట్టల యూరియా వస్తే 300-400 మంది రైతులు ఒక్కొక్క యూరియా కొనుగోలు కేంద్రం దగ్గర పడిగాపులు కాస్తున్నారు. తరి దాటిపోతుంది. తరుణం దాటిపోయిన తర్వాత యూరియా ఇస్తే ఉపయోగం ఉండదు సార్ అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలి, ఇప్పటికైనా యూరియా కొరత తీర్చాలని కోరుతా ఉన్నారు. ప్రస్తుతం మనం కూసుమంచి మండలం జీళ్ల చెరువు ఎరువుల కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. ఎంతమంది రైతులు క్యూ లైన్లో ఉన్నారో ఒకసారి గమనించవచ్చు. ఉదయం నుంచి కూడా ఇదే క్యూ లైన్ కొనసాగుతుంది. అటు నేలకొండపల్లి మండల కేంద్రంలో దగ్గర 130 కట్టల యూరియా వస్తే 450 మంది రైతులు క్యూ లైన్లో ఎదురు చూస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. తమ దగ్గర 110 కట్టల యూరియా మాత్రమే ఉందని చెప్తున్నారు. ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ కూసుమంచి మండలం జీళ్ల చెరువులో ఉన్నటువంటి ఎరువుల కొనుగోలు కేంద్రం దగ్గర కూడా కేవలం 100 కట్టలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా పెద్ద ఎత్తున రైతులు క్యూ లైన్లో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక్కొక్కరికి 2 నుంచి 4, 5, 10 ఎకరాల వరకు కౌలు వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, సొంత వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ 1 కట్ట యూరియా మాత్రమే ఇస్తుండడంతో సమస్య వస్తుంది సార్ అంటున్నారు. ఆ రైతులు పంటను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా యూరియా అవసరం కాబట్టి సరఫరా చేయాలని కోరుతున్నారు. మనతో పాటు చాలా మంది రైతులు ఉన్నారు. అడుగుదాం అసలు వాస్తవ పరిస్థితి ఏంటి, రైతులు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉన్నారనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఏం జరుగుతుందండి అసలు యూరియాకు మీకు ఉన్నటువంటి సంబంధం ఏం కూడా జరుగుతుంది? యూరియా దొరకటాలేదు. 15 రోజుల నుంచి తిప్పలు పడుతున్నాం, దొరకటాలేదు. ఇవాళ వచ్చింది. 400-500 మంది జనం ఉన్నారు. 110 కట్టలు వచ్చినాయి అని చెప్పారు. 110 మంది స్లిప్లు ఇచ్చారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి నువ్వు ఎన్ని ఎకరాలు చేస్తున్నావు, ఎన్ని స్లిప్లు ఇచ్చారు? సొంత 2 ఎకరాలు ఉన్నది. కౌలో ఒక 2 ఎకరాలు చేస్తున్నాను. 1 కట్ట వచ్చింది. సరిపోద్దా? సాలదు. ఎట సరిపోద్ది? యూరియా దొరకటం లేదు. యూరియా బ్యాగుని వేస్తారు. యూరియా బ్యాగుని వేస్తారు. బ్యాగుని వచ్చిన వాళ్ళకి యూరియా దొరుకుతుంది. రైతులకు మాత్రం యూరియా పోతే ఏడ యూరియా లేదంటారు. ఏ గోమర్లో పోయినా యూరియా లేదంటారు. కాంప్రమైజేషన్లు మాత్రం అన్ని కాంప్రమైజేషన్లు ఉన్నాయి, పురుగు మందులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. యూరియా అయితే లేదంటారు. గవర్నమెంటే పంపేయలేదు. ఇక లోటు రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, మీ సొసైటీకి వస్తుంది అని అంటారు. ఎకరానికి 2 కట్టల చొప్పున కావాలి. రైతులకు సరిపడా యూరియా ఉందని ప్రభుత్వం చెప్తుంది, మంత్రులు చెప్తారు. నిజంగా ఉందా? మరి రైతులకు 110 కట్టలే వచ్చినాయి అంటారు. 400 మంది జనాభా. మంత్రులు చెప్తున్నారు కదా మా రైతులకు యూరియా అవసరం లేదు, సరిపడా ఉందని. మరి రైతులు మాకు అడిగిన దిక్కే లేదని అంటారు. మా మంత్రులు రైతులు అడిగిన దిక్కే లేదా అని అంటారు. అందుబాటులో లేదు, వాళ్ళకి లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు టీవీలో చెప్తాడు, రైతులు అడిగిన జాడే లేదు యూరియా అన్నాడు. కూలోళ్ళమే మేమే, రైతులు మేమే, కూలోళ్ళ మేమే. కాదు అసలు యూరియా కష్టం లేదని మంత్రులు చెప్తారు. మరి మీరు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున లైన్ లో ఉన్నారు? మీరు రైతులేనా? మీరు రైతులే అండి. నాకు 2 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు కౌలు తీసుకున్నా. 2 కట్టలతో మాకు ఎట్లా సరిపోద్దండి? మాకు ఈరే అవసరం. ఇప్పుడు మీరు ఎప్పుడో తెస్తే మాకు ఎట్లా ఈరే కావాలంటున్నాం. యూరియా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి స్టాకు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వట్లేదు. దానివల్ల కొరత ఏర్పడదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. ప్రతిసారి మాట అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన 1 కట్ట ఇస్తే 1 ఎకరానికి 1 కట్ట వస్తుంది. ప్రతి దానికి ఇబ్బందే కదా. ప్రస్తుతానికి ఇప్పుడు కొరత పైనుంచి రావట్లేదు, మిగిలిన ఇవ్వట్లేదు అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. రాష్ట్రాన్ని తిడుతుంది, రాష్ట్రం కేంద్రాన్ని తిడుతుంది. మరి మీరు లైన్లలో ఉన్నారు కదా, మీ బాధ ఇబ్బంది మాది ఇబ్బంది కదా. ఆయన తిట్టుకున్నా, ఏం తిట్టుకున్నా బొక్కలు పోయేది ఈ రైతులే, ఏ విషయంలోనైనా. మేము 10 ఎకరాలు వేసిందండి. 1 కట్టిస్తే ఏ మూలకి వేయాలని తీసుకుపోయి 10 ఎకరాలు ఉంది నాకు. పాస్బుక్ ఒక్కొక్క కట్ట ఇస్తానంటారు. నేను ఏం చేయాలి? తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తాడు? అసలు రైతు అనేవాడు ఒక్కడు కూడా లైన్లో నిలబట్టలేదు. కూలోళ్ళు నిలబడతారు. రైతు వాళ్ళు వచ్చి మంది కట్టలు వేసుకొని పోతారు. ఏ రైతు ఏ కూలోడు ఉండండి. వీళ్ళు కూలోడు 300 రూపాయలు ఇస్తే కూలోడు వస్తారా? 500 ఏంది రాడు. సీరియల్ ఎవడు నిలబడతాడు? ఇది జరిగేది ఇది. ఈరే అయితే ఇబ్బందులు అవుతున్నాయి. 400 మంది అయితే 100 కట్టలు ఇచ్చారు. ఏం చేయాలి? మిగతా 300 మంది రివర్స్ పోయారు. మళ్ళీ రేపు వస్తారుగా. ఇవాళ 4 గంటలు మీరు నిలబడబట్టి ఇంకెంతగా నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. సీరియల్ ఎంత నిలబడగలుగుతాం మేము? కొరత ఉందని రైతులు చెప్తున్నారు. కొరత విషయంలో రేవంత్ రెడ్డి ఏమో మోడీని చెప్తుండే, మోడీ ఏమో రేవంత్ రెడ్డి
మరి వాళ్ళు చెప్పుకుంటారు. మా బాధలు ఎవరు చూసినట్లేదు. ఇప్పుడు మా బాధలు రైతులకు అంత చెప్తారు. తుమ్మల నాగరాజు చెప్తారు రైతులకు అంత ఏరియా అంత అని చెప్తారు. ఏడంతుంది చెప్తాను. 5 గంటలు 6 గంటలు ఉంటే ఒక కట్టించారు. మొన్న పొగిలెట్ని అడిగినాం, మన అమౌంట్ వచ్చినాం. ఈరియా రేపు వస్తుంది ఖచ్చితంగా దింపుతున్నా అని చెప్పిండి. ఏది మొన్న కట్ట దింపితే ఏమైందండి? ఇప్పుడు మాకు ఇక్కడ కనీసం 2,000 మంది 3,000 మంది ఉన్నారు. కనీసం ఈ కట్ట వచ్చినా ఇది అవుతుంది. మరి 100 కట్ట వస్తే ఏమైందండి? ఇది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. మంత్రులు చెప్తున్నటువంటి దానికి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉందని చెప్తున్నారు. సరిపడా యూరియా సరఫరా చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు తిట్టుకోవడం కాదు, ఖచ్చితంగా మాకు అవసరమైనటువంటి యూరియా తరుణంలో ఉన్నటువంటి యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో.